నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి సరిపోతే మరొక చెంచా వేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ ఈ నెయ్యిలో అంతా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. అలాగే క్యారెట్లో పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది పోయేంత వరకు పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ క్యారెట్ తురుము సగం వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము 2 కూడా కలిపి వేయించుకుందాము ఇంకొక 5 నిమిషాల పాటు. ఇలా క్యారెట్ తురుములో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత కొంచెం ఇందులో 1 గ్లాస్ చిక్కటి పాలు పోసుకోవాలి. ఈ పాలల్లో క్యారెట్ అంతా ఉడకడం వలన మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పాలు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పాలన్నీ ఈ క్యారెట్ తురుము అనేది పీల్చుకుంటుంది. ఈ పాల ప్లేస్లో మీరు పచ్చికోవాని కూడా యూస్ చేసుకోవచ్చండి. పచ్చికోవా మన దగ్గర అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా చిక్కటి పాలను పోసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పాలన్నీ ఇనికిపోయి క్యారెట్ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పంచదారని వేసుకోవాలి. మనకి క్యారెట్ తురుము 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు వరకు పంచదార సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకున్నామంటే పంచదార అంతా ఆ వేడికి మెల్ట్ అవుతుంది. ఇలా వాటరీగా అవుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ డ్రైగా అయిపోకూడదండి, కొంచెం జ్యూసీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చెంచాల వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకున్నాను. క్యారెట్ తురుములో నెయ్యి ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ డ్రైగా అయ్యేదాకా కాకుండా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే తీసుకున్నాం అనుకోండి, తింటున్నప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుంది. అందులో మనం పచ్చి కొబ్బరి తురుము వేసాం కాబట్టి కొంచెం జ్యూసీగా ఉండేలాగే తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.